Hi everyone. So today we are going to study about the introduction to hemodynamics and electrophysiology of heart. So which is your B Pharmacy 5th semester pharmacology 2 in your first unit cardiovascular system. So దీంట్లో first hemodynamics. So what is hemodynamics? So hemodynamics is nothing but study about the movement of blood in circulatory system. So once ఒకసారి మనం చూసినట్టయితే సో వాటిని బ్రేక్ డౌన్ చేసినాం అనుకోండి. హీమ్ అంటే బ్లడ్. సో హీమ్ అంటే బ్లడ్ and dynamics means movement. So study about the blood movement in circulatory system is known as hemodynamics. So blood vessels నుంచి బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. సో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ మూమెంట్ గురించి స్టడీ చేస్తాం ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. దాన్ని మనం హీమోడైనమిక్స్ అంటాం. సో ఎప్పుడైతే బ్లడ్ అనేది ఫ్లో అవుతుందో ఇట్ మెయింటైన్ సమ్ కీ పారామీటర్స్ ఆర్ కీ ఎలిమెంట్స్ని మెయింటైన్ చేస్తుంది. సో వాటి గురించి మనం స్టడీ చేస్తాం అనమాట. సో లైక్ అవర్ బ్లడ్ ఫ్లో. సో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతున్నప్పుడు, బ్లడ్ వెజల్స్లో మూమెంట్ ఉన్నప్పుడు ప్రాపర్ ఫ్లో అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఈ ఫ్లో అనేది డిపెండింగ్ అపాన్ ద వెలాసిటీ అండ్ ఫ్లో రేట్ అండ్ ఆల్సో ఇట్ మెయింటైన్ సమ్ ప్రెజర్. సో ప్రెజర్ మీన్స్ సో ఎప్పుడైతే బ్లడ్ అనేది వెజల్స్లో ఫ్లో అవుతుందో ఇట్ క్రియేట్స్ సమ్ ప్రెజర్ ఆన్ ద బ్లడ్ వెజల్స్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వెజల్స్ తీసుకున్నాం, బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ బ్లడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు కొంచెం ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది ఈ బ్లడ్ వెజల్స్ మీద, అవునా? సో లైక్ ఇన్ అవర్ హోమ్ ఆల్సో వాటర్ అనేది ఫ్లో అవుతుంది, ఒక పైప్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు మనం ఇక్కడ దీని మౌత్ దగ్గర కొంచెం ప్రెస్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? ఫ్లో అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అవునా? ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఏమంటున్నాం అంటే మనం ప్రెజర్ అన్నాం. ఇక్కడ ఈ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ వాల్స్ దగ్గర ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే మనం ఏమన్నాం? బ్లడ్ ప్రెజర్ అంటున్నాం. సో మన నార్మల్ హ్యూమన్ బాడీలో ఎంత ఉంటుంది? 120/80 బ్లడ్ ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో వైల్ ఫ్లోయింగ్ ఆర్ పాసింగ్ త్రూ ది బ్లడ్ వెజల్స్ అండ్ ఆల్సో రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది diameter and length of the blood vessels and also cardiac output. So cardiac output అనేది వెరీ ఇంపార్టెంట్. సో కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి సార్ అంటే, సో ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ విచ్ పంప్ త్రూ ది ఈచ్ వెంట్రికల్ ఇన్ ఏ యూనిట్ ఆఫ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ ఉంది కదా, సో హార్ట్లో 4 రూమ్స్ ఉన్నాయి అనుకున్నాం. సో రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్, రైట్? సో ఈచ్ వెంట్రికల్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవుతుందో ఇన్ ఏ యూనిట్ ఆఫ్ టైం, అంటే 1 మినిట్కి ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవుతుందో దాన్నే మనం ఏమంటే కార్డియాక్ అవుట్పుట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే 1 మినిట్ టైంలో ఒక వెంట్రికల్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ని సప్లై చేస్తుందో దాన్నే మనం కార్డియాక్ అవుట్పుట్ అంటాం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా కూడా ఉంటుంది. సో ఆ ఫార్ములా ఏంటంటే, సో కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. సో స్ట్రోక్ వాల్యూమ్ ఎంత ఉంటుందని 70 ml ఉంటుంది, ఇంటూ హార్ట్ రేట్ ఎంత మనది 72 ఉంటుంది. సో నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా హార్ట్. సో హార్ట్ రేట్ 72 అండ్ స్ట్రోక్ వాల్యూమ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, హార్ట్లో 4 రూమ్స్ ఉంటాయి. సో ఈచ్ వెంట్రికల్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది పోతుందంటే 70 ml బ్లడ్ అనేది ఒకసారి పంప్ చేస్తే త్రూ ది అయోటిక్ వాల్ త్రూ అవుట్ ద బాడీ సప్లై బ్లడ్ ఎంత అంటే 70 ml. సో 70 × 72 నియర్లీ 4900 ml మీన్స్ 5 లీటర్స్. అంటే ఒక నిమిషానికి మన హార్ట్ అనేది 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని సప్లై చేస్తుంది, అవునా? 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? కార్డియాక్ అవుట్పుట్ అంటాం. సో ప్రాపర్ కార్డియాక్ అవుట్పుట్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ కంప్లైన్సెస్ మీన్స్ డిపెండింగ్ అపాన్ ద ప్రెజర్ బ్లడ్ వెజల్స్ అనేవి ఏమైతే డైలేట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. డైలేషన్, కంట్రాక్షన్ అండ్ డైలేషన్ అనేది అవుతుంది, అవును? సో బ్లడ్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఈ పారామీటర్స్ని మెయింటైన్ చేస్తుంది. సో వీటిలో డిఫికల్ట్ వస్తే మనం ఏమంటాం? వాటిని ఇట్ లీడ్స్ టు కార్డియాక్ డిసీజెస్. ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకుంది, దాన్ని మనం ఏమంటాం? ప్రెజర్ ఇంక్రీజ్ అయితే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం, డిక్రీజ్ అయితే హైపర్ టెన్షన్ అంటాం. సో కార్డియాక్ అవుట్పుట్ అనేది 5 లీటర్స్ దగ్గర మనకు ఒక 3 లీటర్స్ నుంచి 2 లీటర్సే అయింది అనుకుందాం, అప్పుడు మనం ఏమంటాం? కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం, అవునా? హార్ట్ అనేది దాని వర్క్ చేయలేకపోతుంది, సో హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ పారామీటర్స్ని మెయింటైన్ చేస్తుంది. సో ఒకసారి మనం బ్లడ్ ఫ్లో అనేది, సో త్రూఅవుట్ ది హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం, ఓకే?
సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా ఉన్నది చూసినాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బ్లడ్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉన్నది తెలిస్తేనే దాంట్లో వచ్చే డిఫికల్ట్స్ అనేది మనకి అర్థమవుతుంది. అవునా? సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ బ్లడ్ ఎంటర్స్ ఇంటూ అవర్ లంగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ బ్లడ్ ఎక్కడికి వస్తుంది? లంగ్స్లో వస్తుంది. లంగ్స్లో ప్యూరిఫికేషన్ అయిన తర్వాతకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంటర్స్ ఇంటూ పల్మనరీ వెయిన్. సో లెఫ్ట్ అండ్ రైట్ పల్మనరీ వెయిన్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి త్రూ ది మిట్రల్ వాల్ ఆర్ బైకప్సిడ్ వాల్, దీన్ని బైకప్సిడ్ వాల్ అని కూడా అంటారు కదా. సో త్రూ ద మిట్రల్ వాల్ ఆర్ బైకప్సిడ్ వాల్ ఎంటర్స్ ఇంటూ ది లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ ఎంటర్స్ ఇంటూ ద అయోటా విచ్ ఈస్ లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ అవర్ బాడీ. సో అయోటా నుంచి త్రూ అవుట్ ద బాడీ అనేది బ్లడ్ సప్లై అవుతుంది. దాని తర్వాతకి సేమ్ మన బాడీ నుంచి త్రూ అవుట్ ద వెయిన్స్ టోటల్ డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. సో కలెక్టెడ్ బై సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కవా. వాటి నుంచి రైట్ ఏటీఎం అనేది సప్లై అవుతుంది. సో ఫ్రమ్ రైట్ ఏటీఎం నుంచి త్రూ ది ట్రైకాప్సిడ్ వాల్ ఎంటర్స్ ఇంటూ ది రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో ప్యూరిఫికేషన్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ పల్మనరీ వెయిన్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్. సో ఈ సైకిల్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. దిస్ ఈజ్ ద బ్లడ్ ఫ్లో. అవునా? సో దీన్ని ఒకసారి మనం క్లియర్గా చూస్తే, సో ఇక్కడ మనకి సింపుల్ లంగ్స్ నుంచి హార్ట్కి ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది హార్ట్కి పోతుంది. హార్ట్ నుంచి బాడీకి సప్లై అవుతుంది. మళ్ళీ బాడీ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వెంట్రికల్స్కి రైట్ ఏటీఎంకి వస్తుంది. రైట్ ఏటీఎం నుంచి మళ్ళీ రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో ప్యూరిఫికేషన్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వెంట్రికల్స్కి వెళ్తుంది. వెంట్రికల్స్ నుంచి మళ్ళీ బాడీకి వస్తుంది. అవునా? సో రైట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ అయోటా నుంచి త్రూ అవుట్ ద బాడీ అనేది సప్లై. సో దిస్ ఈజ్ ద సర్క్యులేషన్ ఆఫ్ అవర్ బ్లడ్. సో క్లియర్ ఒకసారి మనం చూసినట్టయితే సేమ్ థింగ్ క్లియర్గా ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మూమెంట్ అనేది తెలుస్తుంది కదా మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమేమి ఉంటాయి? కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ యూనిట్ వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, యాంజినా పెక్టోరిస్, ఓకే, నెక్స్ట్ హైపర్ టెన్షన్, ఇవి ఉంది కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో ఏమైంది? వెంట్రికల్ ఫెయిల్యూర్ అయితే మీన్స్ ఏంటి? ప్రాపర్ కంట్రాక్షన్ అనేది లేదు. సో దానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ మెకానిజం ఆఫ్ యాక్షన్ అర్థం కావాలంటే మనకి బ్లడ్ మూవ్మెంట్ అనేది క్లియర్ పిక్చర్ అర్థమైతేనే మనకి నెక్స్ట్ మూవ్మెంట్స్ అన్నీ అర్థమవుతాయి అనమాట. మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది అర్థమవుతుంది. అవునా? సో ఫస్ట్ బ్లడ్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇక్కడ లంగ్స్ మనం ఆల్రెడీ చూసినాం కదా. సో లంగ్స్ నుంచి ఇక్కడ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? త్రూ ది పల్మనరీ వెయిన్ ఎంటర్స్ ఇంటూ ద లెఫ్ట్ ఏట్రియం. సో లెఫ్ట్ ఏట్రియం నుంచి కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి వస్తుంది? త్రూ ది బైకప్సిడ్ ఆర్ మిట్రల్ వాల్ ఎంటర్స్ ఇంటూ ద లెఫ్ట్ వెంట్రికల్. సో లెఫ్ట్ వెంట్రికల్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? త్రూ ది అయోటిక్ వాల్ ఎంటర్స్ ఇంటూ ది అయోటా విచ్ ఈస్ లార్జెస్ట్ ఆర్టరీ. సో ఇక్కడ నుంచి మనకి త్రూ అవుట్ ద బాడీ అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ నుంచి త్రూ అవుట్ ద బాడీ అనేది బ్లడ్ సప్లై అనేది అవుతుంది. అవునా? నెక్స్ట్ సో ఫ్రమ్ సుపీరియర్ వీనా కవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కవా నుంచి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎంటర్స్ ఇంటూ రైట్ ఏట్రియం. సో రైట్ ఏట్రియం అనేది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది త్రూ ది ట్రైకాప్సిడ్ వాల్ ఎంటర్స్ ఇంటూ రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికల్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఇక్కడ పల్మనరీ వాల్ ఉంది కదా, పల్మనరీ వాల్ నుంచి ఇక్కడికి ఎక్కువ మళ్ళీ లంగ్స్కి వెళ్ళిపోతుంది. త్రూ ది పల్మనరీ వెయిన్స్ ఇట్ ఎంటర్స్ టు లంగ్స్. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ పల్మనరీ ఆర్టరీ నుంచి లంగ్స్కి సప్లై అవుతుంది. అక్కడ మళ్ళీ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అల్వియోల్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేషన్గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఆక్సిజనేషన్ అయిన తర్వాతకి త్రూ ద పల్మనరీ వెయిన్ ఎంటర్స్ టు సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అవునా? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సో హార్ట్ అనేది ఏ విధంగా కన్స్ట్రిక్ట్ అవుతుంది? సో మనం ఏమనుకుంటాం? టోటల్గా ఒకటేసారి 4 కన్స్ట్రిక్ట్ అవుతుంది అండ్ డైలేషన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ డైలేషన్ ఒకటేసారి అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే సో ఫస్ట్ ఏటీఎమ్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం బ్లడ్ మూవ్మెంట్ చూసినాం కదా. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుందంటే సో ఫస్ట్ రైట్ ఏటీఎం అండ్ లెఫ్ట్ ఏటీఎం అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. సో రెండు కన్స్ట్రిక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? బ్లడ్ అనేది త్రూ ది బైకాప్సిడ్ వాల్, సో త్రూ ది ట్రైకాప్సిడ్ వాల్ అండ్ బైకాప్సిడ్ వాల్ ఎంటర్స్ ఇంటూ ది వెంట్రికల్స్.
రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్కి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఇవి ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ వాల్వ్స్, ఓన్లీ వన్ సైడ్ ఫ్లోనే ఉంటాయి అనమాట. సో ఇవి కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది ఇక్కడికి అవుతుంది, అండ్ నెక్స్ట్ రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఈ బ్లడ్ అనేది మళ్ళీ ట్రైకప్సిడ్ అండ్ బైకప్సిడ్ వాల్స్లోకి వెళ్ళదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు వాల్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ రెండు వాల్స్ క్లోజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే లబ్ అని సౌండ్ వస్తుంది. సో విచ్ ఈజ్ అవర్ S1, సౌండ్ 1 అనేది వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం కన్స్ట్రిక్ట్ అవుతాయి. సో కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పల్మోనరీ వాల్ అండ్ అయోటిక్ వాల్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ అవుతాయి. అండ్ బ్లడ్ అనేది ట్రైకప్సిడ్ వాల్ బైకప్సిడ్ వాల్ నుంచి ఇక్కడికి వస్తుంది. అండ్ ఈ పల్మోనరీ వాల్ అండ్ అయోటిక్ వాల్ రెండు క్లోజ్ అవుతాయి. సో క్లోజ్ అయినప్పుడు మనకు డబ్ అని సౌండ్ వస్తుంది, విచ్ ఈజ్ అవర్ S2. అవునా? సో దిస్ ఈజ్ అవర్ హార్ట్ బీట్. సో ఫస్ట్ ఏటిఎల్ కంట్రాక్షన్ జరుగుతుంది, ట్రైకాప్సిడ్ వాల్ బైకాప్సిడ్ వాల్ ఓపెన్ అవుతున్నాయి, బ్లడ్ ఎంటర్స్ ఇంటూ రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. నెక్స్ట్ వెంట్రికల్స్ కన్స్ట్రిక్షన్ జరుగుతుంది, అప్పుడు ఈ రెండు వాల్వ్స్ అనేవి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని క్లోజర్ ఆఫ్ వాల్వ్స్ మేక్ సౌండ్. సో మనం డోర్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో డోర్ ఉంది, డోర్ క్లోజ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, అవునా? సో ఓపెన్ చేసినప్పుడు సౌండ్ రాదు కదా. సో ఒకవేళ సౌండ్ వస్తుంది అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో అదేవిధంగా హెల్తీ హార్ట్ వాల్స్ క్లోజ్ చేసినప్పుడు సౌండ్ వస్తాయి, ఓపెన్ చేసినప్పుడు సౌండ్ రాదనమాట. ఒకవేళ వస్తుంది అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో క్లోజర్ ఆఫ్ వాల్స్ మేక్ సౌండ్స్. సో క్లోజర్ ఆఫ్ ట్రైకప్సిడ్ అండ్ బైకప్సిడ్ వాల్స్, క్లోజర్ ఆఫ్ tricuspid and bicuspid valves gives S1, and closure of pulmonary valve and pulmonary valve aortic valve is also known as semilunar valves makes dub sound. ఓకేనా? S2. సో లబ్ డబ్ ప్రాపర్ వేలో ఉంటుందన్నమాట. ఒకవేళ అది కనుక ఇరెగ్యులర్ ఉందనుకో దాన్ని మనం ఏమంటాం? అరిథ్మియాసిస్ అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అవర్ హార్ట్ బీట్. సో మనం చూసినాం, ఇప్పుడు క్లియర్ అయింది కదా. సో మన హార్ట్ పర్ మినిట్కి ఎన్నిసార్లు బీట్ అవుతుంది? సో హార్ట్ పర్ మినిట్కి 72 టైమ్స్, పర్ 1 మినిట్కి 72 టైమ్స్ అనే హార్ట్ బీట్ ఉంటుంది. సో దాంట్లో ఈచ్ కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్. అవునా? 0.8 సెకండ్స్లో 0.3 సెకండ్స్ ఏమో సిస్టోల్ అండ్ 0.5 సెకండ్స్ ఏమో డయాస్టోల్. అవునా? సో దీంట్లో ఒకసారి హార్ట్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు 70 ml అనేది బయటికి సప్లై అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? స్ట్రోక్ వాల్యూమ్ అంటున్నాం. అండ్ స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ బీట్ని కలిపి మనం ఏమంటున్నాం? కార్డియాక్ అవుట్పుట్ అంటున్నాం. సో కార్డియాక్ అవుట్పుట్ అనేది ఎంత ఉంటుంది? పర్ మినిట్కి 5 లీటర్స్, పర్ మినిట్కి 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ హార్ట్. ఓకేనా? సో నెక్స్ట్ సేమ్ ఇంట్లో కూడా సేమ్, ఇక్కడ మనకి వాల్స్ అనేవి క్లియర్గా అవుపిస్తున్నాయి అని చెప్పి ఈ పిక్చర్ పెట్టినాం. సో ఇక్కడ ఏంటి? ఇవి ట్రైకప్సిడ్ వాల్, ఇది బైకప్సిడ్ వాల్, అండ్ ఇది పల్మోనరీ వాల్ అండ్ ఇది అయోటిక్ వాల్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ SA నోడ్ ఉంటుంది, ఇక్కడ AV నోడ్ అనేది ఉంటుంది. సో చూద్దాం మనం నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోఫిజియాలజీ ఆఫ్ హార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేసినాం? హీమోడైనమిక్స్, బ్లడ్ మూమెంట్ అనేది చూసినాం. బ్లడ్ మూమెంట్లో సో బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమేమి మెయింటైన్ చేస్తుంది? ప్రాపర్ ఫ్లో అనేది ఉంటుంది, ప్రెజర్ అనేది మెయింటైన్ చేస్తుంది, రెసిస్టెన్స్ అండ్ కార్డియాక్ అవుట్పుట్ అనేది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్లో బ్లడ్ సప్లై అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసినాం. నెక్స్ట్ ఈ హార్ట్లో బ్లడ్ సప్లై కావాలంటే మనకి ఏం కావాలి? ఎనర్జీ అనేది కావాలి కదా. సో యాక్షన్ పొటెన్షియల్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది? సో ఎలక్ట్రోఫిజియాలజీ ఆఫ్ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ దట్ రెగ్యులేట్స్ ది హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన యాక్షన్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేస్తాం దీంట్లో మనం. సో దీంట్లో మనకు ఫస్ట్ ఏముంటుంది? ఒక యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో యాక్షన్ పొటెన్షియల్ అనేది ట్రావెల్స్ త్రూ ది SA నోడ్ నుంచి AV నోడ్, అండ్ AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫీజ్ అండ్ పర్కింజే ఫైబర్స్ త్రూ మనకి ట్రావెల్ అనేది అవుతుంది. సో ఇదే మనం ఫ్లో చార్ట్లో చూస్తే, సో ఫస్ట్ SA నోడ్. ఓకేనా? ఫస్ట్ SA నోడ్లో యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది అది జరిగినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏటీఎమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. దాని తర్వాతకి లెఫ్ట్ ఏటీఎం నుంచి త్రూ ది లెఫ్ట్ ఏటీఎం అండ్ రైట్ ఏటీఎం ఎంటర్స్ టు ది AV నోడ్. సో జరగడానికి ముందర ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్. చూసినాం కదా ఇలాగా మనం. సో 0.3 సెకండ్స్ ఆఫ్ సిస్టోల్స్ పడుతుంది కదా. 0.3 సెకండ్స్ సిస్టోల్లో, 0.1 సెకండ్లో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫీజ్ నుంచి పర్కింజే ఫైబర్స్ నుంచి
సో పర్కిండి ఫైబర్స్ నుంచి వెంట్రికల్స్కి సప్లై అవుతుంది, అప్పుడు వెంట్రికల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. సో వెంట్రికల్ కన్స్ట్రక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, సో టు ది రైట్ వెంట్రికల్ blood to lungs and to the left ventricle blood supply to the all over the body. సో ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది మనకు ఇన్ అవర్ స్కెలిటల్ మజిల్ యాక్షన్ పొటెన్షియల్ ఎట్లా జనరేట్ అవుతుంది, త్రూ అవర్ బ్రెయిన్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి సిగ్నల్ వస్తుంది కదా. సో వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, సో సినాప్టిక్ నర్వ్ టెర్మినల్స్ టు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ అవర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. ఓకేనా, హార్ట్ అనేది ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. ఒకసారి చూద్దాం అది. సో హార్ట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్కెలిటల్ మజిల్స్లో ఏం చెప్పుకున్నాం మనం, సిఎన్ఎస్ అనేది ఇనిషియేట్ చేస్తుంది. సో నర్వ్ టెర్మినల్స్ నుంచి న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది, మనకు తెలుసు. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ అవర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పర్సన్ కోమా వచ్చింది అనుకున్నాం, బ్రెయిన్ డెడ్ అయింది కోమా అని చెప్తారు కదా, బట్ స్టిల్ హార్ట్ బీట్ అనేది ఉంటుంది, అవునా. స్టిల్ హార్ట్ బీట్ అనేది ఉంటుంది, ఎందుకంటే హార్ట్ అనేది యాక్షన్ పొటెన్షియల్ ఇట్ సెల్ఫ్ జనరేట్ చేస్తుంది. సేమ్ ఆల్సో ఇన్ మూవీస్లో కానీ మనం బయట జనరల్గా చూసినప్పుడు సో మూవీస్లో కానీ బయట చూసినప్పుడు హార్ట్ని బయటికి తీసిన తర్వాత కూడా కొద్దిసేపు హార్ట్ బీట్ అనేది ఉంటుంది, అవునా. సో ఎందుకంటే హార్ట్ అనేది ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. మన బ్రెయిన్ అనేది దాని సిఎన్ఎస్ అనేది డస్ నాట్ ఇనిషియేట్ అనమాట. సో నర్వ్ సప్లై అనేది ఉంటుంది, లైక్ అవర్ మన ఇప్పుడు ఏమేమి ఉంటాయి, అటానమిక్ నర్వస్ సిస్టంలో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటాయి కదా, విచ్ జస్ట్ మాడ్యులేట్ ద హార్ట్ బీట్. సో మాడ్యులేట్ ది హార్ట్ బీట్ అంటే హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేస్తుంది, కానీ బట్ డస్ నాట్ ఇనిషియేట్ ద హార్ట్ బీట్, ఇట్ ఓన్లీ మాడ్యులేట్ ది హార్ట్ బీట్. ఓకేనా. సో ఎలా సార్ అంటే ఇక్కడ మనకి హార్ట్లో ఎస్సీ నోడ్ అనేది ఉంటుంది, రైట్ ఏటీఎం ఎస్సీ నోడ్ ఇస్ దేర్. ఈ ఎస్సీ నోడ్లో యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది, చెప్పినాం కదా ఇలాక మన ఫ్లో చార్ట్లో. సో యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఫస్ట్ ఏటీఎంస్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి, ఏటీఎం అనేది కన్స్ట్రక్ట్ అవుతాయి. దాని తర్వాతకి ప్రాసెస్ టు ది ఏవి నోడ్. సో ఏవి నోడ్ నుంచి ఇక్కడ మనకి కండక్టింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఏవి నోడ్ నుంచి త్రూ ది బండిల్ ఆఫ్ ఈస్ అండ్ పర్కిండి ఫైబర్స్ ద్వారా మనకి వెంట్రికల్స్కి పాస్ అవుతుంది, అప్పుడు వెంట్రికల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. సో కన్స్ట్రక్ట్ అయినప్పుడు బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్షన్ పొటెన్షియల్ ఇన్ అవర్ హార్ట్. సో సార్ మనం ఇప్పుడు మనం ఏం చూసినాం, బ్లడ్ ఫ్లో అనేది ఏ విధంగా జరిగింది చూసినాం, హార్ట్ బీట్ అనేది ఏ విధంగా ఉంది చూసినాం, అండ్ ఈ ఎస్ఏ నోడ్లో యాక్షన్ పొటెన్షియల్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది చూద్దాం. సో ఎస్ఏ నోడ్లో యాక్షన్ పొటెన్షియల్ ఏ విధంగా జనరేట్ అవుతుంది చూద్దాం. సో హార్ట్ అనేది ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. సో హార్ట్ గురించి మనం చూసినట్టయితే సో రఫ్లీ కోన్ షేప్డ్ హాలో మస్కులర్ ఆర్గాన్ అండ్ 10 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది, ఓకే 10 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. అండ్ యావరేజ్ వెయిట్ ఇన్ మేల్ 300 grams, ఫీమేల్లో 250 grams ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి థొరాసిక్ క్యావిటీ బిట్వీన్ ది 2 lungs 2/3 ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓకే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హార్ట్ ఈస్ కవర్డ్ బై 3 layers, రైట్, ఎపికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం. సో మిడిల్ లేయర్ మయోకార్డియం విచ్ ఈస్ అవర్ మస్కులర్ లేయర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మయోకార్డియల్ టిష్యూ, అవునా. సో హార్ట్ అనేది ఏంటిది ఒక ఆర్గాన్ అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ టిష్యూస్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్, రైట్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూ ఇస్ కాల్డ్ ఆర్గాన్, అంతే కదా. సో హార్ట్ అనేది మేడప్ ఆఫ్ మయోకార్డియల్ టిష్యూ. సో మయోకార్డియల్ టిష్యూలో ఏంటంటే 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి మనకి, ఇది మేడప్ ఆఫ్ 2 types ఆఫ్ సెల్స్. వీటికి ఏంటంటే హ్యావింగ్ ద ఇంట్రిన్సిక్ ఎబిలిటీ ఆఫ్ హార్ట్ ఈ స్పాంటేనియస్లీ అండ్ కంటిన్యూస్లీ డీపోలరైజ్ ఇట్ సెల్ఫ్ అండ్ జనరేట్స్ యాక్షన్ పొటెన్షియల్. సో ఈ సెల్స్కి ఉండే స్పెషల్ క్యారెక్టరేషన్ ఏంటంటే ఇట్ సెల్ఫ్ జనరేట్ ది యాక్షన్ పొటెన్షియల్ అనమాట. కంటిన్యూస్ అండ్ స్పాంటేనియస్లీ అండ్ కంటిన్యూస్లీ డీపోలరైజ్ అవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఏంటి హార్ట్ మజిల్స్. సో హార్ట్ టిష్యూలో 2 types ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. One is conducting cells and one is contractile cells. So conducting cells are also known as nodal cells. They are non-contractile. సో దీంట్లో ఎక్కడెక్కడ ఉండేవి ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, ఏవి బండిల్ అండ్ పర్కిండి ఫైబర్స్లో కండక్టింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. అండ్ కాంట్రాక్టింగ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్ మజిల్స్, ఓకేనా. సో ఫస్ట్ మనం యాక్షన్ పొటెన్షియల్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందని చూద్దాం. సో యాక్షన్ పొటెన్షియల్ ఇన్ కండక్టింగ్ సెల్స్, ఓకేనా. యాక్షన్ పొటెన్షియల్ ఇన్ కండక్టింగ్ సెల్. సో బాగా చూడండి, ఫస్ట్ హార్ట్ అనేది 3 layers ఉన్నాయి. సో 3 layersలో మయోకార్డియల్ మిడిల్ లేయర్, మయోకార్డియల్ లేయర్. సో మేడప్ ఆఫ్ మయోకార్డియల్ టిష్యూ. సో మయోకార్డియల్ టిష్యూ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కదా. సో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి.
దాంట్లో ఒకటి కండక్టింగ్ సెల్స్, 2 కాంట్రాక్టిల్ సెల్స్. ఓకేనా. సో ఈ కండక్టింగ్ సెల్స్లో యాక్షన్ పొటెన్షియల్ గురించి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా. ఇది సెల్. ఒకసారి మనం చూద్దాం. ఇది సెల్. అవునా. సో సెల్స్లో ఏమేమి ఉంటాయి మనకి? న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయంటే సోడియం, కాల్షియం, ఓకే, అండ్ పొటాషియం. ఈ 3 ఇంపార్టెంట్ అయాన్స్ కూడా ఉంటాయి అనమాట అలాగే. సో మనకి ఇక్కడ ఏంటంటే సెల్ అనేది రెస్టింగ్లో ఉన్నప్పుడు దానికి ఒక ఇనిషియల్గా కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అంటున్నాం. సో ఇన్ కండక్టింగ్ సెల్స్లో రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ వచ్చేసి -60 మిల్లీవోల్ట్స్. ఇక్కడ -60 మిల్లీవోల్ట్స్ దగ్గర ఉంది ఇప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే -60 మిల్లీవోల్ట్స్ దగ్గర ఉన్నప్పుడు సోడియం అనేది ఇన్ఫ్లక్స్ అవుతుంది. సోడియం అనేది ఎంటర్ అయినప్పుడు -60 నుంచి -50, -55, -50 ఇట్లా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే డీపోలరైజేషన్ అంటాం. ఇక్కడ చూద్దాం. సో -60 దగ్గర ఉంది. -60 దగ్గర ఉన్నప్పుడు సోడియం అనేది ఇన్ఫ్లక్స్ అయింది. సోడియం అనేది ఇన్ఫ్లక్స్ అయినప్పుడు -55, -50 వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో టీ టైప్ కాల్షియం ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మన సెల్ అనుకున్నాం కదా, సెల్ ఏమేమి ఉంటాయి? సోడియం ఛానల్, కాల్షియం ఛానల్ అండ్ పొటాషియం ఛానల్స్ అనేవి ఉంటాయి. రిసెప్టర్స్ అనేవి ఉంటాయి కదా, ఛానల్స్. సో ఫ్రమ్ దిస్ ఫస్ట్ సోడియం అనేది ఇన్ఫ్లెక్స్ అయింది. సోడియం ఇన్ఫ్లెక్స్ అంటే ఇన్సైడ్ ద సెల్, అవుట్ఫ్లెక్స్ అంటే ఫ్రమ్ అవుట్ సైడ్ ద సెల్. సో సోడియం అనేది ఇన్ఫ్లెక్స్ అయినప్పుడు ఇట్ రీచెస్ టు ది -40 మిల్లీవోల్ట్స్. సో -40 మిల్లీవోల్ట్స్ మనం ఏమంటున్నాం? థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటున్నాం. ఈ థ్రెషోల్డ్ పొటెన్షియల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ర్యాపిడ్గా డీపోలరైజేషన్ జరుగుతుంది. అంటే కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఇదేంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ -60 మిల్లీవోల్ట్స్కి వస్తుంది. సో ఇక్కడ -60 మిల్లీవోల్ట్స్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే -60 మిల్లీవోల్ట్స్ దగ్గర స్లైట్ సోడియం లీకేజ్ అనేది జరుగుతుంది. సో వీటిని ఏమన్నా ఫన్నీ సోడియం ఛానల్స్ అంటాం. ఈ ఫన్నీ కరెంట్ని జనరేట్ చేస్తాయి. దీన్ని మనం యాక్షన్ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర మనకి ఫన్నీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో ఒకసారి మనం ఇక్కడ ఫ్లో చార్ట్లో చూద్దాం, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే సెల్ అనేది రెస్టింగ్ మెంబ్రేన్ దగ్గర ఉంది. రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఎంత? 60 మిల్లీవోల్ట్స్. దాని తర్వాతకి స్లైట్గా సోడియం అనేది ఇన్ఫ్లెక్స్ అయింది. దీన్ని మనం ఫన్నీ సోడియం ఛానల్స్ అంటున్నాం. వీటి నుంచి సోడియం అనేది ఇన్ఫ్లెక్స్ అయింది. సోడియం రావడం వల్ల ఏమవుతుంది? మైనస్ నుంచి ప్లస్కి వస్తుంది కదా. సో సోడియం అనేది ప్లస్ ఛార్జ్ కాబట్టి -60 నుంచి -55, -50 అట్లా పొలారిటీ అనేది లూజ్ అవుతుంది. సో చేంజింగ్ ద మెంబ్రేన్ పొటెన్షియల్ టు 60 మిల్లీవోల్ట్స్ టు -55కి వచ్చింది. సో -55 నుంచి ఏమైంది? -55కి వచ్చేసరికి ఇక్కడ టీ టైప్ కాల్షియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయినాయి. కాల్షియం ఛానల్స్ అనేవి ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ కాల్షియం ఛానల్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో టీ టైప్ కాల్షియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో కాల్షియం ఛానల్స్ అనేవి స్లోగా ఓపెన్ అవుతాయి, స్లోగా క్లోజ్ అవుతాయి. సో 55కి వచ్చిన తర్వాతకి టీ టైప్ కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయినాయి. కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అయింది. సో కాల్షియం ఇన్ఫ్లెక్స్ అయింది అంటే ప్లస్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో ప్లస్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ -55 నుంచి -40కి వచ్చింది. సో ఈ -40 అని ఏమంటాం అంటే థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటాం. ఈ థ్రెషోల్డ్ పొటెన్షియల్ వచ్చేసరికి ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయితే స్ట్రాంగ్గా కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది. అంటే కాల్షియం ఇంకా సెల్ లోపల ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్లో ప్లస్ అనేది ఇంకెక్కువైపోయింది. ప్లస్ ఎక్కువైతే ఏమవుతుంది? సో -40 నుంచి డైరెక్ట్గా +40 మిల్లీవోల్ట్స్కి అయిపోయింది. సో -40 మిల్లీవోల్ట్స్ నుంచి +40 మిల్లీవోల్ట్స్ వరకు డీపోలరైజేషన్ అనేది జరిగింది. సో అప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ సెల్లో కాల్షియం ఛానల్స్ ఉంటాయి, సోడియం, కాల్షియం, పొటాషియం ఛానల్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే +40కి వచ్చిందో ఈ కాల్షియం ఇన్ఫ్లెక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో పొటాషియం అవుట్ఫ్లెక్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ తీయడానికి ట్రై చేస్తుంది. సో పొటాషియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయితే పొటాషియం ఛానల్స్ ఓపెన్ అయినప్పుడు రీపోలరైజేషన్ జరుగుతుంది. రీపోలరైజేషన్ జరిగి పొటాషియం అనేది బయటికి పోయింది, దానికి రీపోలరైజేషన్ జరుగుతుంది. సో మళ్ళీ సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అర్థమైందా? సో సేమ్ థింగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్ఏనూర్లో ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నామంటే ఎస్ఏనూర్లో యాక్షన్ పొటెన్షియల్ కండక్టింగ్ సెల్స్లో చూస్తున్నాం. ఫస్ట్ డీపోలరైజేషన్ అయితే, దాని తర్వాత రీపోలరైజేషన్ అయితే, మళ్ళీ దాని తర్వాత స్పాంటేనియస్ డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఒకసారి చూస్తే మీకు క్లియర్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది.
సో సేమ్ ఇది కూడా మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ చేసినాం. ఇక్కడ ఏంటంటే 2 సైకిల్స్ ఇచ్చినాం. సో 2 సైకిల్స్ చూస్తే మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ దగ్గర ఉంది, బ్లూ కలర్ది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఇది ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనుకుందాం. సో ఇక్కడ మైనస్ అనేది ఉంది, -60 మిల్లీవోల్ట్స్ ఉంది. సోడియం ఫస్ట్ కాల్షియం అనేది ఎంటర్ అయింది. దాని తర్వాతకి రీచెస్ టు టిష్యూల్ పొటెన్షియల్ రీచ్ అయిన తర్వాతకి ర్యాపిడ్గా డీపోలరైజేషన్ ఏం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి స్పాంటేనియస్ డీపోలరైజేషన్ జరిగింది. ఈ స్పాంటేనియస్ డీపోలరైజేషన్ అయ్యే ప్లేస్లో ఇక్కడ ఏమవుతుందంటే ఫన్నీ ఇక్కడ అంటే మళ్ళీ సేమ్ 60 మిల్లీవోల్ట్స్ దగ్గరకు వచ్చింది. కంటిన్యూస్ సైకిల్ అనమాట. సో సేమ్ ఇదే సైకిల్ ఎప్పుడైతే -60 మిల్లీవోల్ట్స్కి వచ్చిందో ఈ ఫన్నీ సోడియం ఛానల్స్ అనేవి ఇంప్లెక్స్ అవుతాయి. ఫన్నీ కరెంట్ అనేది రిలీజ్ అవుతుంది మనకి. ఈ రిలీజ్ అయిన యాక్షన్ పొటెన్షియల్ నుంచి రిలీజ్ అయిన కరెంట్ అనేది నెక్స్ట్ సెల్కి, అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెల్కి ఇట్లా పాస్ అవుతుంది అనమాట. అవునా. సో ఫన్నీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకనే మనం దీన్ని ఏమంటున్నాం, పేస్ మేకర్ అంటున్నాం. ఎస్ఏ నోడ్ని పేస్ మేకర్ అంటున్నాం. అవునా. దీన్నే పేస్ మేకర్ పొటెన్షియల్ అని కూడా అంటాం. సో మళ్ళీ అక్కడి నుంచి సేమ్ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. దిస్ ఈజ్ యాక్షన్ పొటెన్షియల్ ఇన్ అవర్ ఎస్సీ నోడ్ ఆర్ కండక్టింగ్ సెల్. సో నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్టైల్ సెల్. సో యాక్షన్ పొటెన్షియల్ ఇన్ కాంట్రాక్టైల్ సెల్స్. సో దీంట్లో మనకి ఏంటంటే 5 ఫేసెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ 0 ఫేస్, phase 1, phase 2, phase 3 and phase 4, 5 phases ఉంటాయి. సో phase 1 is depolarization. Phase 0 is depolarization, phase 1 is repolarization, and phase 2 is plateau phase, and phase 3 is repolarization, and phase 4 లో మళ్ళీ సేమ్ రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్కి వస్తుంది. సో దీంట్లో సేమ్ ఇన్ అవర్ ఎస్ఏ నోడ్ కండక్టింగ్ సెల్స్లో సేమ్ అదే పొజిషన్. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్. సో ఇప్పుడు ఈ సెల్ తీసుకున్నాం మనం, ఇది ఏ సెల్. సో హార్ట్ గురించి చెప్తున్నాం మనం ఇప్పుడు. సో హార్ట్లో మయోకార్డియల్ టిష్యూలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా. సో వన్ ఈజ్ కండక్టింగ్ సెల్ అండ్ వన్ ఈజ్ కాంట్రాక్టైల్ సెల్. సో కండక్టింగ్ సెల్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాంట్రాక్టైల్ సెల్ గురించి చూస్తున్నాం. సో కాంట్రాక్టింగ్ సెల్లో రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, -90 మిల్లీవోల్ట్స్. సో -90 మిల్లీవోల్ట్స్ దగ్గర ఉన్నప్పుడు సోడియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది. సోడియం ఇన్ఫ్లెక్స్ అయినప్పుడు ఏమవుతుంది, సో -80 -70 ఇట్లా దీని పొలారిటీ అనేది లూజ్ అవుతూ ఇట్ రీచెస్ టు +10 మిల్లీవోల్ట్స్. సో ఇక్కడ లిటిల్ బిట్ కాల్షియం కూడా ఇన్ఫ్లెక్స్ అవుతుంది అనమాట. సో కాల్షియం కూడా లిటిల్ అమౌంట్ కాల్షియం కూడా ఇన్ఫ్లెక్స్ అవుతుంది అండ్ సోడియం కూడా ఇన్ఫ్లెక్స్ అవుతుంది. సో ఇట్ రీచెస్ టు +10 మిల్లీవోల్ట్స్. సో +10 మిల్లీవోల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, సో నెక్స్ట్ రీపోలరైజేషన్. ఇక్కడ ఇనిషియల్గా సో కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది అండ్ పొటాషియం ఈజ్ ట్రైయింగ్ టు లీవ్. సో పొటాషియం అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే రీపోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో రీపోలరైజేషన్ అనేది సెట్ ఏ టైం కాల్షియం అనేది ఇన్సైడ్ అవుతుంది అండ్ పొటాషియం అనేది అవుట్ఫ్లెక్స్ అవుతుంది కాబట్టి లిటిల్ అమౌంట్ టైంలో మనకి ఏముందంటే ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ఇక్కడ ప్లేట్యూ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమన్నాం అంటే ప్లేట్యూ ఫేస్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ కాల్షియం ఛానల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అండ్ పొటాషియం ఛానల్స్ అనేవి యాక్టివేట్ అయి ఉన్నాయి కాబట్టి సో పొటాషియం అనేది అవుట్ఫ్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. సో అప్ టు -90 మిల్లీవోల్ట్స్ మళ్ళీ రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ వచ్చే వరకు ఇది అవుట్ఫ్లెక్స్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ phase 4లో మనం రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ రీచ్ అయిన తర్వాతకి మళ్ళీ సేమ్ పొజిషన్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇది యాక్షన్ పొటెన్షియల్ ఇన్ అవర్ కాంట్రాక్టైల్ సెల్. సో ఇక్కడ ఈ ఫేజ్లో మనకి ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ కాంట్రాక్టైల్ సెల్ ఇన్ హార్ట్. సో ఇన్ హార్ట్ ఫస్ట్ depolarization, next initial repolarization, and this is the plateau phase. సో ప్లేటివ్ ఫేస్లో ఏమవుతుంది, కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది, పొటాషియం అనేది అవుట్ఫ్లెక్స్ అవుతుంది. అండ్ దెన్ కాల్షియం ఛానల్ క్లోజ్ అయిపోతే పొటాషియం అనేది ర్యాపిడ్గా అవుట్ఫ్లెక్స్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. సో రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది, మైనస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అప్ టు -90 మిల్లీవోల్ట్స్. సో కండక్టెన్స్ సెల్లో రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ ఎంత, -60 మిల్లీవోల్ట్స్, ఇక్కడ -90 మిల్లీవోల్ట్స్. సో కండక్టెన్స్ సెల్స్లో థ్రెషోల్డ్ పొటెన్షియల్ వచ్చేసి -40 మిల్లీవోల్ట్స్ అయితే అండ్ ఇక్కడ -70 మిల్లీవోల్ట్స్ అనేది థ్రెషోల్డ్ పొటెన్షియల్. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా అదే డిస్కస్ చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. సో దిస్ ఈజ్ సోడియం అనేది ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్కి ఇన్ఫ్లెక్స్ ఆఫ్ సోడియం అనేది హ్యాపెన్ అయింది ఇక్కడ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్కి అండ్ రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కాల్షియం కూడా పొటాషియం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది అవుట్ఫ్లెక్స్ అనేది, పొటాషియం అవుట్ఫ్లెక్స్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ
కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్, పొటాషియం అవుట్ఫ్లెక్స్ అప్ టు some milliseconds forms the plateau phase. Next strong potassium outflux అనేది జరిగింది. సో ఇక్కడ రీపోలరైజేషన్ అప్ టు 90 millivolts. సో అప్ టు రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ వచ్చే వరకు ఇక రీపోలరైజేషన్ అనేది జరిగింది. సో ఈ ఫేజ్లో మనకి ఏమవుతుందంటే, సో డ్యూరింగ్ దిస్ ప్లేట్యూ ఫేజ్ కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది, పొటాషియం అనేది అవుట్ఫ్లెక్స్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ సెల్స్లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉంటుంది. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కాల్షియం స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అయినప్పుడు ఇది స్టిమ్యులేట్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో స్టిమ్యులేట్ ది కాల్షియం రిలీజ్. ఈ రిలీజ్ అయిన కాల్షియం ఏమవుతుందంటే యాక్టిన్ అండ్ మయోసిన్ ఉంటాయి కదా, బైండ్ విత్ యాక్టిన్ అండ్ మయోసిన్ అండ్ ఇనిషియేట్ ది కంట్రాక్షన్ ఆఫ్ ది హార్ట్ మజిల్స్. సో ఫైనల్ గోల్ ఏంటి మనకి? కంట్రాక్షన్ ఆఫ్ ది హార్ట్ మజిల్స్. అంతేనా? హార్ట్ మజిల్ ఏ విధంగా కాంట్రాక్ట్ అవుతుంది అనేది చూస్తున్నాం మనం. సో రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ నుంచి డీపోలరైజేషన్ అయింది. డీపోలరైజేషన్ అయినప్పుడు ప్లేటివ్ ఫేస్ అనేది ఫామ్ అయింది. ఈ ప్లేటివ్ ఫేస్లో మన కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అయినప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం స్టిమ్యులేట్ అవుతుంది, కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన కాల్షియం అనేది బైండ్ విత్ యాక్టిన్ అండ్ మయోసిన్. సో దానివల్ల మనకి ఏమవుతుంది? ఫైనల్గా కంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ మజిల్స్ అనేది అవుతుంది. సో ఇది సేమ్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఈ విధంగా సెల్ జంక్షన్స్ ఉంటాయి కదా, గ్యాప్ జంక్షన్స్, ఇక్కడ నుంచి ఇది పాస్ అవుతూ సేమ్ యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ విధంగా మనకి హార్ట్ మజిల్ అనేది కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. సో సేమ్ ఫ్లో చార్ట్లో చూసినట్టయితే సేమ్ రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ 90 millivolts వెన్ గెట్ స్టిమ్యులేషన్. రెస్టింగ్ మెమ్బ్రేన్లో -90 ఉంటుంది. స్టిమ్యులేషన్ అయినప్పుడు -90 నుంచి -70 millivolts వస్తుంది. ఇప్పుడు సోడియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయితే స్ట్రాంగ్ సోడియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది. సో 70 millivolts అనేది థ్రెషోల్డ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్. అప్పుడు మనకి -70 నుంచి +10 millivolts వరకు డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే డీపోలరైజేషన్ జరిగిందో ఓపెనింగ్ ఆఫ్ కాల్షియం ఛానల్ స్లోగా కాల్షియం అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుంది అండ్ పొటాషియం అనేది అవుట్ఫ్లెక్స్ అవుతుంది. పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది, కాల్షియం అనేది ఇన్సైడ్ వస్తుంది. సో అక్కడ మనకి -10 millivolts నుంచి 0 దగ్గర ప్లేటివ్ ప్లేస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ కాల్షియం ఛానల్స్ అనేవి క్లోజ్ అయిపోతే పొటాషియం అనేది స్ట్రాంగ్గా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ -90 millivoltsకి వస్తుంది. సేమ్ మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనది హార్ట్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ కావడానికి ఎనర్జీ అనేది ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ది యాక్షన్ పొటెన్షియల్. ఓకేనా? సో సేమ్ ఇన్ కార్డియాక్ కండక్షన్ సిస్టమ్. సో ఈ విధంగా జనరేట్ అయిన యాక్షన్ పొటెన్షియల్ అనేది ఫస్ట్ ఎస్ఏ నోడ్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎస్ఏ నోడ్ నుంచి ఈ ఏటీఎమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఏటీఎమ్స్ నుంచి ఏవి నోడ్కి వస్తుంది. ఏవి నోడ్ నుంచి ఫ్రమ్ ది బండిల్ ఆఫ్ అండ్ పర్కింజర్ ఫైబర్స్ నుంచి వెంట్రికల్స్కి పాస్ అవుతాయి. వెంట్రికల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. సో లైక్ దిస్ ఈజ్ ద యాక్షన్ పొటెన్షియల్ అండ్ కంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ మజిల్. సో ఫస్ట్ ఏటీఎమ్స్ కంట్రాక్ట్ అవుతాయి అండ్ దెన్ వెంట్రికల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. సో ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉంటేనే నెక్స్ట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.